హలో, వెల్కమ్ టు మన్నే కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా చట్నీ దోశ. టమాటా చట్నీ పావు కిలో టమాటా, నువ్వులు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు తీసుకొని నువ్వులు వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు వేగేలోపు టమాటా కట్ చేసుకొని ఒక పొయ్యి మీద తాలింపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి చట్నీకి తాలింపు పెట్టుకొని అదే కడాయిలో మనం టమాటా కట్ చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఒక గిన్నెలోకి తీసేయాలి. ఈ మిక్సీలో ఇంత చింతపండు, నువ్వులు, పచ్చిమిర్చి, టమాటా వేరే దాంట్లో గోలించుకోవాలి. కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గనియాలి. టమాటా మగ్గిన తర్వాత ఇలా అవుతాయి. మగ్గినాక మొత్తం నీళ్ళు పోయే వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అది పేస్ట్, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్ అయిన తర్వాత ఈ టమాటా అందులో వేయాలి. వేసిన తర్వాత ఇలా అవుతుంది టమాటా చట్నీ. దోశలోకి చాలా బాగుంటుంది. చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొకటి మనము క్యాప్సికమ్, లంచ్లోకి క్యాప్సికమ్ మసాలా చేసుకుందాం. పల్లీలు వేయించుకోవాలి 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, క్యాప్సికమ్ పావు కిలో తీసుకొని సన్నగా తరిమి పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఈ నువ్వులు, పల్లీలు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అన్నీ మిక్సీ గ్రైండర్లో వేసి ధనియాల పొడి కూడా వేసి ఒక చెంచా ధనియాల పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపు మనము క్యాప్సికమ్ ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వేసి చింతపండు కూడా వేసి గ్రైండ్ చేయాలి. చాలా ఉన్నాయి కట్ చేయమన్నా. బాగా క్యాప్సికమ్ పోపు దినుసులు వేసి ఆయిల్లో క్యాప్సికమ్ వేయాలి. వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మనము ఈ పేస్ట్ చేసింది వేయాలి. వేసి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసేయాలి. మీకు నచ్చినట్టయితే అయిపోయింది క్యాప్సికమ్ మసాలా. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఓకే.